మిత్రులారా నమస్తే. శ్రీమద్ భగవద్గీత సాంఖ్యయోగము నుండి 54వ శ్లోకం నుంచి 58వ శ్లోకం వరకు పారాయణ చేసుకొని భావాలు తెలుసుకొని ఆ పరమాత్ముడి అనుగ్రహాన్ని పొందే ప్రయత్నం చేద్దాం. అర్జున ఉవాచ స్థిత ప్రజ్ఞస్య కా భాషా సమాధిస్తస్య కేశవా స్థితధిః కిం ప్రభాషేత కిమాసీత వ్రజేత కిం. శ్రీభగవానువాచ ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థమనోగతాన్ ఆత్మన్యేవాత్మనా తుష్టః స్థితప్రజ్ఞస్తదోచ్యతే. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః వీతరాగభయక్రోధః స్థితధీర్మునిరుచ్యతే. యః సర్వత్రానభిస్నేహః తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠితా. అర్జున ఉవాచ, అర్జునుడు అడుగుతూ ఉన్నాడు, స్థితప్రజ్ఞస్య కా భాష సమాధిస్తస్య కేశవ. కృష్ణ, సమాధి స్థితిలో ఉండేటటువంటి ధ్యాన నిమగ్నుడైనటువంటి స్థితప్రజ్ఞుడి యొక్క కా భాష లక్షణాలు ఏమిటి? స్థితధిః కిం ప్రభాషేత. స్థితప్రజ్ఞుడు ఎలా మాట్లాడతాడు? అతడి వాక్ ఎలా ఉంటుంది? కిం ఆసీత, అతడు ఎలా కూర్చుంటాడు? అంటే ఇక్కడ కూర్చోవడం అంటే కూర్చోవడం అని కాదు, ఏ రీతిగా ఉంటాడు? వ్రజేత కిం, అతడు ఎలా సంచరిస్తాడు? అతడి యొక్క లక్షణాలేంటి? అతడి యొక్క నడవడిక ఏంటి అని స్థితప్రజ్ఞుడి యొక్క లక్షణాల గురించి అర్జునుడు శ్రీకృష్ణ పరమాత్మను అడిగాడు. శ్రీ భగవానువాచ, శ్రీకృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నాడు, ప్రజహాతి యదా కామాన్ సర్వాన్ పార్థ మనోగతాన్. అర్జున, మనోగతాన్ సర్వాన్ కామాన్ ప్రజహాతి. స్థితప్రజ్ఞుడనేవాడు తన మనసులో ఉండేటటువంటి సమస్త కోర్కెలను ప్రజహాతి వదిలేస్తాడు. కోర్కెల నుంచి ముక్తుడవుతాడు, కోర్కెలను త్యజిస్తాడు. సో మొదటి లక్షణం తన మనసులో ఉండే కోర్కెలన్నింటినీ వదిలివేయటం. ఆత్మన్యైవాత్మనా తుష్టః, అతడు నిర్మలమైన చిత్తముతో తన ఆత్మలో తాను సంతృష్టి పొందుతూ ఉంటాడు, తన యందు తానే రమిస్తూ ఉంటాడు. స్థితప్రజ్ఞస్తదోచ్యతే. స్థితప్రజ్ఞుడనేవాడు ఇలాంటి లక్షణాలను కలిగి ఉంటాడు. దుఃఖేష్వనుద్విగ్నమనాః సుఖేషు విగతస్పృహః. ఇంకా సాధారణ మనిషి ఒక దుఃఖం కలిగితే కృంగుబాటుకు లోనవుతాడు, కుంగిపోతాడు. సుఖం కలిగితే పొంగిపోతాడు. కానీ ఇక్కడ పరమాత్ముడు చెప్తున్నాడు, స్థితప్రజ్ఞుడు దుఃఖేష్వనుద్విగ్నమనాః. దుఃఖం కలిగినప్పుడు అనుద్విగ్నమనాః, ఇటువంటి క్షోభను పొందడు, ఇటువంటి కలత చెందడు. దుఃఖము కలిగినప్పటికీ కూడా సాధారణంగానే సమస్థితిలోనే ఉంటాడు. సుఖేషు విగత స్పృహః. అలాగే సుఖం కలిగినప్పుడు పొంగిపోవడం కాదు, విగత స్పృహః, ఏమాత్రం ఆసక్తి లేకుండా ఉంటాడు. ఆ సుఖాల పట్ల ఆసక్తి లేకుండా సమభావంతో ఉంటాడు. సుఖదుఖాల పట్ల సమత్వ బుద్ధిని ప్రదర్శిస్తాడు. వీతరాగ భయక్రోధః. రాగం, అనురాగం కానీ, భయం కానీ, క్రోధ, కోపం కానీ, ఈ లక్షణాలను దరిచేరనీయుడు. వీతరాగ భయక్రోధః, అనురాగము, భయము, క్రోధము దరికి రానియడు. స్థితధీర్మునిరుచ్యతే. ముని అంటే మననశీలము, భగవద్ విషయాలను కానీ ఆధ్యాత్మిక సత్యాలను కానీ నిరంతరం మననం చేసేవాడు ముని. అలా ఎవరైతే ఈ సుఖదుఖాలకు చెలించకుండా ఉంటాడో, రాగ భయ క్రోధాలను వదిలేస్తాడో అలాంటి వాడు స్థితప్రజ్ఞుడు అనబడతాడు.
యః సర్వత్రానభిస్నేహః తత్తత్ప్రాప్య శుభాశుభం నాభినందతి నద్వేష్టి తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. యః సర్వత్రానభిస్నేహః, అంతటా కూడా అనభిస్నేహః, ఏమాత్రం అభిమానం కలిగి ఉండడు. అంటే ఈ దృశ్య విషయాల పట్ల, ఈ జగత్తులోని రకరకాల దృశ్య విషయాల పట్ల అభిమానాన్ని ప్రదర్శించడు, అనురాగాన్ని కలిగి ఉండడు. అనభిస్నేహః, స్నేహం కలిగి ఉండడు, స్నేహ దృష్టితో ఉండడు. తత్తత్ప్రాప్య శుభాశుభం, మనం జగత్తులో ఉన్నప్పుడు తప్పనిసరిగా శుభాశుభం, మనకు ప్రీతి కలిగించే విషయాలు కానీ ప్రీతి కలిగించని విషయాలు కానీ ప్రాప్య సంభవిస్తూనే ఉంటాయి. అలా సంభవించినప్పుడు నా అభినందతి నద్వేష్టి, నా అభినందతి అంటే మంచి జరిగింది, శుభం జరిగింది కదా అని సంతోషించడము, నద్వేష్టి అశుభం జరిగింది కదా, ప్రీతికరమైంది కాదు కదా అని ద్వేషించడము కలిగి ఉండడు. శుభాశుభాలు రెండింటినీ కూడా ఒకే రకంగా స్వీకరిస్తాడు. సమస్తం విషయాల పట్ల కూడా ఏ విధమైన అభిమానాన్ని ప్రదర్శించడు. తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత, ఇలాంటి జ్ఞానమే స్థిరంగా ఉంటుంది. అలాంటి వాడే ప్రజ్ఞావంతుడు, స్థితప్రజ్ఞుడు. యదా సంహరతే చాయం కూర్మోంగానీవ సర్వశః ఇంద్రియాణీంద్రియార్థేభ్యః తస్య ప్రజ్ఞా ప్రతిష్ఠిత. ఒక తాబేలు, నీటిలో ఉండే తాబేలు ఒక చిన్న అలసటి కలిగితే ఏం చేస్తుంది? వెంటనే తన అవయవాలన్నీ డిప్పలేకి ముడుచుకుంటుంది. అలాగా స్థితప్రజ్ఞుడు అనేవాడు ఇంద్రియార్థేభ్యః సంహరతే, ఇంద్రియాలను, రకరకాల ఇంద్రియాలను ఆకర్షించే సంఘటనలు జరుగుతూ ఉంటాయి. అవి మనకిష్టమైనటువంటి రకరకాల విషయాలు, కొందరికి దేహం యందు అభిమానం, కొందరికి భార్యాపిల్లలపైన అభిమానం, కొందరికి ధనము పైన మోహము, ఇట్లా సమస్త విషయాల పట్ల మన ఇంద్రియాలు ఆ లౌల్యాన్ని ప్రదర్శిస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడంటే, తాబేలు ఎలా అయితే తన అవయవాలను డిప్పలేకి ముడుచుకుంటుందో అట్లా ఈ శబ్దాది దృశ్య విషయాలను చూసినప్పుడు, విన్నప్పుడు మనం ఆ విషయాలకి ఆకర్షితం కాకుండా మన ఇంద్రియాలను తాబేలు వలె ఇంద్రియాలను నిగ్రహించుకోవాలి. అలాంటి ఇంద్రియ నిగ్రహం ఉన్నప్పుడే మనం మోక్షానికి అర్హులమవుతాము. తస్య ప్రజ్ఞ ప్రతిష్ఠిత, అలాంటి జ్ఞానమే స్థిరంగా నిలబడుతుంది. అలాంటి వారే స్థితప్రజ్ఞులు అనబడతారు. అర్జున మిత్రులారా, తర్వాతి శ్లోకాలు మరో వీడియోలో తెలుసుకుందాం. శుభం భూయాత్. హరి ఓం తత్సత్.